2014 పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన సిద్ధాంతాలను ఆశయాలను పుణుకుపుచ్చుకోన్న నాయకులు ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నారు. దానికి ఇన్ని రోజులు పట్టింది నాకు నిజంగా చూడాలంటే. ఎందుకంటే పుట్టగొడుగుల్లాగా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మా గురించి తప్పుగా. ఎలా మాట్లాడతారు అలా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఎవరు ప్రేరేపించి మీడియా మీటింగ్లు పెట్టించి ఇలా మా గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. జనసేన ప్రభుత్వం స్థాపించిన కాడి నుంచి కళ్యాణ్ గారు మేము చేసిన పనులకి మేము చేసిన పోరాటాలకి మెచ్చి ఆయన 2019 ఎలక్షన్ల ముందు మాకు పదవులు ఇచ్చున్నారు. 2024 ఎలక్షన్ల ముందు ఆయన పదవులు ఇచ్చున్నారు. ఆయన చేతుల మీదుగా మాకు ఇచ్చినారు. అఫీషియల్ ఎవరు అనఫిషియల్ ఎవరు అందరికీ తెలుసు. ఈ రోజున జిల్లా ఆఫీస్కి రాకపోతే మీరు నాయకులు కాదు. జిల్లా ఆఫీస్లో మేము గిచ్చినా గిల్లినా తిట్టినా పడుండాలి మీరు, లేదంటే మటుకి మీకు పదవులు రావు, మీ వెనకాల ఉండే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు లేవని బాగా క్లియర్గా అందరి కళ్ళకు కనిపించేటట్టు జిల్లా మొత్తం కూడా భయపడే విధంగా చేశారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే 2014 నుంచి మా వెనకాల చాలామంది మహిళలు చాలామంది నాయకులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎవరు దోచుకున్నారు? పార్టీని నమ్మి ఈ రోజున ఎంతోమంది జనసేన పిల్లలు కూడా వాళ్ళ కుటుంబాలని బిడ్డలను వదిలేసి మా వెనకాల తిరుగుతుంటే వాళ్ళకి న్యాయం జరగకుండా ఈ రోజున మీరు నిన్నగాక మందు వచ్చిన వాళ్ళకి మీకు చప్పట్లు కొట్టే వాళ్ళకి మీ కాళ్ళకి అడుగులు మడుగులు వస్తే వాళ్ళకి పదవులు ఇస్తే కష్టపడిన వాడికి ఎక్కడ వస్తుంది? నమ్మకం ఎక్కడ వస్తుంది? జనసేన పార్టీ జిల్లాలో ఎలా బలోపేతం అయ్యిద్ది? ఇంకా రావాలనుకున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. ముందు నుంచి ఉండే వాళ్ళకే లేదు. పోరాటాలు చేసి నిజంగా నిజాయితీగా నిలబడి మాట్లాడే వాళ్ళకి ఈ రోజున అక్కడ న్యాయం జరగట్లేదు. మేము వస్తే మాకేం జరిగిద్దని భయపడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది.